తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న వార్త వినే ఉంటారుగా. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి లంచం తీసుకున్నారనేది ఆయనపై ఉన్న కేసు. పార్టీ ఫిరాయించి డీఎంకే ప్రభుత్వంలో మంత్రి పదవి సంపాదించిన తర్వాత గత సంవత్సరం జూన్లో బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద కూడా అభియోగాలు మోపినందువల్ల బాలాజీకి బెయిల్ రావడం కష్టమైంది. 15 మాసాల తర్వాత చివరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో వ్యక్తి స్వేచ్ఛ ప్రాధాన్యతను నొక్కి వక్కాణిస్తున్నది. మనీ లాండరింగ్ చట్టం కింద, ఉపా చట్టం కింద నిందితులను అరెస్ట్ చేసినప్పుడు బెయిల్కు అడ్డం వస్తున్న కఠినతరమైన నిబంధనలను ప్రస్తావిస్తూ నిబంధనలు అలా ఉన్నాయి కదా అని బెయిల్ నిరాకరించడం సరికాదని సుప్రీంకోర్టు ఈ మధ్య ఈ కేసులో వ్యాఖ్యానించింది. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఇదే కారణాలతో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు సెంథిల్ బాలాజీ కేసులో కూడా ఇదే చెప్పింది. నేరం నిరూపణ కాకముందే శిక్ష రూపంలో వ్యక్తి స్వేచ్ఛను హరించడం కుదరదు అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తున్నది. త్వరగా విచారణ జరపడం అన్నది ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు అంటున్నది. సెంథిల్ బాలాజీ కేసులో 2000 మంది నిందితులు, 200 మంది సాక్షులు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తి కాదని, అందాక నిందితుడిని జైల్లో ఉంచడం ప్రాథమిక హక్కు భంగకరమని కోర్టు పేర్కొన్నది. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించే ప్రజాస్వామ్య ప్రేమికులందరూ ఈ వాదనతో ఏకీభవిస్తారు. అధికారంలో ఉన్నవారు రాజకీయ ప్రత్యర్థులను కఠినమైన చట్టాల కింద కేసుల్లో ఇరికించి ప్రాసెసీస్ పనిష్మెంట్ తరహాలో జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చూస్తున్న సందర్భాలు మన ముందు చాలా ఉన్నాయి. కాబట్టి జస్టిస్ కృష్ణయ్యర్ మొదటిసారిగా చెప్పిన బెయిల్ నాట్ జైల్ సూత్రాన్ని కోర్టులు పాటించడం సంతోషించాల్సిన విషయమే తప్ప మరొకటి కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మన ముందుకు వస్తున్నది. కేసులు తేలడానికి ఏళ్ళు పూళ్ళు పడుతున్న పరిస్థితుల్లో ఇది కరెక్టేనా? అదేంటి, అందుకే కదా బెయిల్ ఇస్తున్నది. ఆ కారణంతో బెయిల్ నిరాకరించవద్దనే కదా సుప్రీంకోర్టు చెప్పిందని ఇప్పుడు మీరు అంటున్నది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నిజమే, కేసు తేలే వరకు నిందితులను జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు కాబట్టి బెయిల్ ఇస్తున్నారు. నేను దీన్ని వ్యతిరేకించను. కేసులు త్వరగా తేల్చండి మొర్రో అని మొత్తుకుంటున్న నిందితులతో మనకు పేచీ లేదు. కానీ కేసు తేలకుండా ఏళ్లకు ఏళ్ళు రకరకాల పద్ధతుల్లో విచారణను సాగదీస్తున్న వారి సంగతి ఏం చేద్దాం? సూత్రప్రాయంగా వారి బెయిల్ను కూడా వ్యతిరేకించకూడదు. చాలా ఆర్థిక నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లకు పైగా బెయిల్పై బయట ఉన్నారు. ఛార్జిషీట్లు దాఖలైన తర్వాత ఆ కేసులు నేరాభియోగాల నమోదు దశకు రాకుండా ఆయన సహనిందితులు కలిసి గత 10 ఏళ్లకు పైగా సక్సెస్ఫుల్గా అడ్డుకోగలుగుతున్నారు. ఇలాంటి వారి సంగతి ఏమిటని నేను అడుగుతున్నా. ఇలాంటి వారిని కూడా బెయిల్పై బయటే ఉంచుదాం. ఎందుకంటే కేసు విచారణ జరిగి నేరం రుజువయ్యేంత వరకు ఎవరైనా కానీ నిర్దోషులే. జగన్కైనా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఆ ప్రకారం జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట ఉండడం తప్పేమీ కాదు. బయట ఉండి సాక్షులను విధించడం, ఆకట్టుకోవడం లాంటి పనులు చేస్తే ఎలా అన్న ప్రశ్న ఉంటుందనుకోండి. దాని సంగతి తర్వాత చూద్దాం. బెయిల్ ఈజ్ నామ్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనే అత్యున్నత న్యాయస్థానం కేసులు త్వరగా తేల్చే పద్ధతి ఏదన్నా చూడాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం రాజకీయ నాయకులపై ఉన్న కేసుల్లో, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో. ఎందుకంటే ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూర్చుంటారు, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు చేస్తారు. మెజారిటీ సాధించిన పార్టీ ప్రతినిధులైతే ప్రభుత్వంలో కూర్చొని ప్రజలను పరిపాలిస్తారు, అధికారం చెలాయిస్తారు. మనకు తెలుసు అధికారం అనేది ఎలా అవినీతికి దారితీస్తుందో. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ 1000 కోట్లు అక్రమంగా సంపాదించారని సిబిఐ, ఈడీ ఆయనపై అభియోగాలు మోపాయి. మనం మాట్లాడుకుంటున్న కేసులే నవే. ఆయన బెయిల్పై బయటకు వచ్చి ఎన్నికల్లో గెలిచి స్వయంగా తానే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన 5 ఏళ్లలో అపరిమితమైన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు తాజాగా మనం వింటున్నాం. ఏదైనా కానీ సాక్ష్యాధారాలతో నిరూపణ అవ్వాలనుకోండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. 12-13 ఏళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తయింది, ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. దశాబ్దానికి పైగా ఆ కేసులకు దిక్కు లేదు. ఇక గత 5 ఏళ్ల పరిపాలన తాలూకు అవినీతిలో కేసులు, దర్యాప్తు, ఛార్జ్షీట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం కూడా దండగే, అవునా? ఇందులో నిజంగా నష్టపోతున్నది ఎవరు? ఈ తరహా పరిస్థితుల్లో
ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలు అప్పగించిన అధికారం ఆసరాగా అవినీతి చేసే రాజకీయ పార్టీల నేతలు భోంచేసేది ప్రజల డబ్బే. అలాంటి వారు ఎదుర్కొనే కేసులు ఎన్నాళ్లకు తేలకపోతే మళ్ళీ వాళ్ళనే ఎన్నుకోవాల్సిన అగత్యం ప్రజల ముందుకు రావచ్చు. కాబట్టి ఎలా చూసినా, అటు చూసినా ఇటు చూసినా నష్టపోయేది ప్రజలే. దేశ ప్రజలను ఇలాంటి ఇరకాటంలో పడిస్తున్నది న్యాయ వ్యవస్థే. వారికి వేరే గత్యంతరం లేని పరిస్థితిని ముందు రాజకీయ వ్యవస్థ కల్పిస్తున్నది ప్రజలకు. దానికి విరుగుడుగా పనిచేయడానికి న్యాయ వ్యవస్థ ఉన్నది. దురదృష్టవశాత్తు అది ఆ పనిలో విఫలమవుతున్నది. జగన్ లాంటి రాజకీయ నేతలకు బెయిల్ ఇవ్వండి, తప్పు లేదు. కానీ వారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని దశాబ్దాల పాటు కేసులు తేలకుండా సాగదీస్తూ అప్రతిహతంగా అవినీతిని కొనసాగించేందుకు వీలు లేకుండా చూడండి. మీకైనా న్యాయమూర్తులకైనా ప్రజలే ప్రభువులు కదా. మీరు కూడా వారికి దిక్కులేని పరిస్థితి కల్పిస్తే ఎలా? జగన్ లాంటి ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరం పరిష్కరించే దారి ఏదో వెతకండి. లేని పక్షంలో సమాజం కుక్కలు చెప్పిన విస్తరవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పనిలో న్యాయ వ్యవస్థ కూడా పాలు పంచుకుంటే ఎలా?